భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. హోలీ పండుగ వేళ తీన్మార్ స్టెప్లతో దద్దరిల్లిన వరంగల్ కమిషనరేట్ కార్యాలయం. నంద్యాల బనగానపల్లి నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పట్టించుకోవడం లేదు ఎంపీ రఘునందన్ రావు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి ఎడ్ల బండిపై పద్మశాలీలతో మగ్గంపై పట్టు వస్త్రాలు నేస్తూ కోలాటమాడుతూ డప్పు వాయిద్యాలతో పొడిగుట్ట తండాలోని శ్రీ మానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులతో తలంబ్రాలను, పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం జరిపించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కొడగండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల అండాలు, ఆలయ పూజారి సంపత్, మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి బోయిన్పల్లిలో తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోలీ సంబరాలు జరుపుకున్నారు. డప్పు కొడుతూ చిన్నపిల్లలను ఉత్సాహపరుస్తూ డ్యాన్సులు వేస్తూ తన సతీమణికి రంగులు పూసి హోలీ వేడుకలో మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మల్లారెడ్డి కోరారు. హోలీ వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తీన్మార్ స్టెప్పులతో సందడి చేశారు. హోలీ పండుగను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు ఉదయం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న అధికారులు, సిబ్బంది ముందుగా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్కు అధికారులు, సిబ్బంది రంగులు పూయడంతో ప్రారంభమైన హోలీ సంబరాల్లో సిపితో పాటు డీసీపీ, ట్రైనీ ఐపీఎస్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది సైతం తమ స్థాయిలను మార్చే బ్యాండ్ వాయిద్యాల నడుమ తీన్మార్ స్టెప్లతో హోలీ సంబరాల్లో మునిగెత్తిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్లతో ఇతర పోలీసులు సైతం బ్యాండ్ వాయిస్తూ పోలీసులతో జోష్ని నింపడంతో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్టెప్లు వేస్తూ పరస్పరం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోవడంతో పాటు పోలీస్ కమిషనర్ను అధికారులు, సిబ్బంది వారి భుజాలపై ఎత్తుకొని పోలీసులు నృత్యాలతో కేరింతలు కొట్టారు.
ఇద్దరు చిన్న ముందు పంపించండి సార్ ఇస్తారా నువ్వు బచ్చారా ఓకే సార్ దానన్న ఏ చిన్న మనిషి ఇట్లు ఓకే సార్ థ్యాంక్ యూ చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్. అటువంటి స్పీకర్ని పట్టుకుని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అవుతుంటే అవును మీది కాదు అని మాట్లాడుతూ కనీసం నన్ను సంప్రదించలేదు, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు, స్పీకర్ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదు. దానికి నిన్న ధర్నాలు చేయడం, నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారు. ఇది హాస్యాస్పదం. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం రావాలి. సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాన్ని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసిరని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరఫ్ చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతున్నాం. జంగామ జిల్లా దేవరుప్ల మండలం కడవిండి గ్రామం పోటీగుట్ట తండాలో ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాగా
మహిళలందరూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన మహిళలు యువతులతో కలిసి స్టెప్లేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీడీపీ అనుమతి ఇచ్చిందే కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదర్శ కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ వారి సమస్యలను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు. ప్రశాంత్ కోసం నిద్రపోతామంటే చాలా భయపెట్టి సడన్ గా వచ్చి మూవ్ చేస్తే పరిస్థితి ఏంటి, అది బాగా రావడం చాలా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాస్ మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి నమ్ముతున్నారు సార్. అంటే మా పేరెంట్స్ పెద్ద నడుస్తున్నాయి సార్. ఇంకా 60,000 ఇయర్ వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్ముదామని ట్రై చేస్తున్నాను. 30% అమ్ముతానంటే నేను ఏం చేయాలి, నాకు పైసలు కావాలి, నా అపార్ట్మెంట్ మొత్తం లేకపోతే నేను ఏం చేయాలి. ఏంటంటే ఇది మీరు బఫర్లో పోతుందంటే కదా, ఇది కొట్టేస్తున్నట్టు కదా నేను తీసుకుంటాను. ఫ్యూచర్ పిల్లల కోసం దాచుకుంటాం. అదే చెప్పిండు, మీకు ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ వచ్చింది. అన్ని తుట్ల పనులు ఈ ఒక్కటే కాదు, ఏదంతా పిచ్చి పనులు ఎక్కడన్నా పనులు వచ్చే సంథింగ్ దట్ చేస్తారు. సో
మా జనరేషన్ మనం ముందరమే సపోర్ట్ లోకల్ ఎంపీ గారేమో ఇది పోతే బాగుంటుంది దాని మాత్రం అనుకుని ముందుకుంటుంటాడు. హోలీ పండుగ సందర్భంగా మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యేలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా పాటలకు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సూడా చైర్మన్ కోమిటిరెడ్డి మాట్లాడుతూ ఈ రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో సూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం, ప్యాకెట్లలో పురుగులు పెట్టిన తలంబ్రాలు, లక్షల రూపాయలు విలువైన ముత్యాల తలంబ్రాలు నేలపాలు. రాములూరి సన్నిధిలో బయటపడిన అధికారుల నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడుతున్న భక్తులు. రోజుకు రోజుకు ఈ అఘోరి ఘోరంగా తయారవుతుంది. మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలలో బట్టలు లేకుండా నడి రోడ్డుపై హల్చల్ చేసిన లేడీ అఘోరి, పోలీసులను సైతం ఇబ్బంది పెట్టిన లేడీ అఘోరి. మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సందడిగా హోలీ సంబరాలు. రంగు పూసుకొని నీటి జల్లులతో తడుస్తూ నృత్యాలు చేసిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ పోలీస్ అధికారులు.
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రంగుల హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా రంగుల హరివిల్లుగా ముందుకు సాగాలని, ఈ హోలీ మీ జీవితాల్లో వెలుగు నింపాలని వేడుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలని తెలియజేశారు. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ముసారాబాగ్లో కొత్త చెప్పుల చోర, ముఠా దొంగతనం బూట్లు, పోలీసులు పాదరక్షలు కూడా విడిచిపెట్టేది లేదు. ఒక వింత సంఘటనలో షూ థీవ్స్ జుటాచోర్ ముసారంగాబాద్లోని 4 అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకున్నారు. దొంగలు ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక పోలీస్ అధికారి బూట్లు మరియు చెప్పులను కూడా దొంగలించారు. ఉదయం వారి ఇళ్ల నుండి బయటకు వచ్చి వారి బూట్లు మరియు చెప్పులు కనిపించకపోవడంతో అపార్ట్మెంట్ నివాసితులు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీలు చేయగా ఇది చిన్న దొంగల పని అని తేలింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటో రిక్షాలో వచ్చి పాత రిక్షలను దొంగలించి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రబ్బర్ చెప్పులు ఇప్పుడు జాతర ఉంచిన కథ మొత్తం ఎక్కువ పోయింది. పిల్లలు పొద్దున్న పూట స్కూల్ తయారయ్యారు, షూస్ కూడా లేవట. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.